ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే దేశంలోనే కమ్యూనిస్టు పార్టీలకు చివరి కోటగా ఉన్న కేరళంలో ఎర్రజెండా కనుమరుగయ్యే సమయం ఆసన్నమైనట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి దేశ రాజకీయాల్లో ఓ శకం ముగియబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత రాజకీయ యవనికపై అత్యంత ఆసక్తికరమైన చారిత్రాత్మకమైన మలుపుకు కేరళ వేదిక కాబోతుందా? దశాబ్ద కాలంగా కేరళను ఏలుతున్న వామపక్ష పాలనకు తెరపడబోతోందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే దేశంలోనే కమ్యూనిస్టు పార్టీలకు చివరి కోటగా ఉన్న కేరళలో ఎర్రజెండా కనుమరుగయ్యే సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ అంచనాలు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు గాను అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 71. ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్ తర్వాత వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అధికార ఎల్డీఎఫ్ భారీ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. 2021లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పినరయ్ విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం కేరళలో వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినా మూడోసారి ఆ మాయాజాలాన్ని కొనసాగించడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. కేరళలో ఎప్పుడూ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ 5 ఏళ్లకోసారి అధికారాన్ని మార్చుకోవడం ఆనవాయితీగా వచ్చేది. కానీ 2021లో ఆ ఆనవాయితీని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అంతేకాదు మరోసారి విజయం కోసం ఉవ్వెళ్లూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు 2026 ఎన్నికల్లో ఓటర్లు మళ్లీ మార్పు కోరుకోవడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల ఎల్డీఎఫ్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగిత, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటుతనం ప్రధాన అంశాలుగా మారాయి. పినరయ్ విజయన్ బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన రెండో టర్మ్లో ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్థానిక సంస్థల ఎన్నికలు, గత లోక్సభ ఎన్నికలలో సత్తా చాటి ఈసారి క్షేత్రస్థాయిలో బలంగా పుంజుకుంది. ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే 50 ఏళ్లలో మొదటిసారిగా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి వస్తుంది. కేరళ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కంచుకోట. అక్కడ ఓటమి అంటే వామపక్ష ఉద్యమం తీవ్ర సంక్షోభంలో పడినట్టే లెక్క. ఇది కేరళ రాజకీయాల్లో ఒక శకం ముగింపుగా భావించవచ్చు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్షాలకు ఇప్పుడు కేరళ మాత్రమే ఆఖరి ఆశ్రయమనే పరిస్థితిలో ఉంది. 2021లో పినరయ్ విజయన్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినా ఈసారి మాత్రం 80 ఏళ్ల విజయన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందనేది విశ్లేషకుల వాదన. ఒకవేళ కేరళ కూడా చేజారితే భారత రాజకీయ చిత్రపటం నుంచి వామపక్షాల పాలన పూర్తిగా కనుమరుగవుతుంది. 1957లో కేరళలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ పార్టీలో ఆ తర్వాత బెంగాల్లో 3 దశాబ్దాలకు పైగా, త్రిపురలో పావు దశాబ్దం పాటు రాజ్యమేలాయి. కానీ కాలక్రమేణా బెంగాల్లో ప్రాతినిధ్యం కోల్పోయి త్రిపురలో నామమాత్రపు స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక కేరళ వెలుపల వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. గతంలో కింగ్ మేకర్ గా ఉన్న బీహార్లో 2025 ఎన్నికల నాటికి వీరి సంఖ్య కేవలం 3 ఎమ్మెల్యేలకు పడిపోయింది. జార్ఖండ్లో 2, తమిళనాడులో 4, అస్సాం, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలలో ఒక్కొక్కరు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కనీసం 1 సీటు సైతం గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, భారత రాజకీయాల్లో వామపక్ష భావజాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక తీర్పుగా మారబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఎర్రజెండా కనుమరుగవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళం రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్షాలకు ఇప్పుడు కేరళం మాత్రమే ఆఖరి ఆశ్రయం. ఈసారి ఎన్నికల్లో కేరళంలో ఒకవేళ ఓడిపోతే ఇక దేశ రాజకీయాల్లో ఒక శకం ముగియడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కేరళం ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వస్తాయా లేదా అన్నది చూడాలి.